ఒక్కసారి మనసులో ఊహించుకుంటే ఒక చాలా పెద్ద గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీ ఉందనుకుందాం. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఆ బ్రాండ్కి అసలు తిరుగులేదు. కాని ఆ కంపెనీని తన చేతులతో నిర్మించిన బలమైన ఫౌండర్, సీఈఓ హఠాత్తుగా చనిపోతాడు. ఆహా, ఒక పెద్ద శూన్యం ఏర్పడుతుందక్కడ. అవును, సరిగ్గా అదే. అతని తర్వాత ఆ రేంజ్ నాయకత్వ లక్షణాలున్నవాళ్లు ఎవ్వరూ ఉండరు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరికి వారే ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక రకమైన అరాచకం మొదలవుతుంది. కరెక్ట్. మేనేజర్లు కంపెనీ ఆస్తులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం మొదలుపెడతారు. చివరికి ఎక్కడో ఉన్న ఒక చిన్న అనామకమైన కాంపిటీటర్ వచ్చి ఆ మొత్తం గ్లోబల్ ఎంపైర్ను టేకోవర్ చేస్తాడు. ఇది వినడానికి ఏదో హాలీవుడ్ కార్పొరేట్ థ్రిల్లర్లా ఉంది కదా. అవును, కాని ఇది సినిమా కాదు. మన మూలాల్లో ఉన్న చారిత్రక వాస్తవాలను లోతుగా విశ్లేషిస్తే 1707లో బలమైన నాయకుడైన ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం పరిస్థితి అక్షరాలా ఇలాగే తయారైంది. చాలా యాప్ట్గా సరిపోయే పోలిక ఇది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన మహాసామ్రాజ్యం ఎలా కుప్పకూలింది, కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు ఏకంగా దేశాన్ని ఎలా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు అని లోతైన చారిత్రక ఆధారాలను ఈరోజు మనం చర్చిద్దాం. ఇక్కడ ఎక్కడా ఎవరి పక్షం వహించకుండా మూలాల్లో ఉన్న వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా విశ్లేషించడమే మన లక్ష్యం. నిజమే. మీరు చెప్పిన ఆ కార్పొరేట్ కంపెనీ పోలికలో ఒక భయంకరమైన తేడాను కూడా ఇక్కడే మనం చెప్పుకోవాలి. అదేంటి? ఇక్కడ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం రాజీనామా చేసి వెళ్ళిపోలేదు. సీఈఓ కుర్చీ కోసం ఒకరినొకరు అత్యంత కిరాతకంగా చంపుకోవడం మొదలుపెట్టారు. వామ్మో! అంటే రక్తపాతం. అవును. 1707లో ఔరంగజేబ్ మరణం అనేది కేవలం ఒక రాజమరణం కాదు, భారతదేశంలో ఒక భయంకరమైన రాజకీయ అస్థిరతకు నాంది అనమాట. ఒక గొప్ప సామ్రాజ్యమనేది బలమైన సైన్యం, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ అనే పునాదుల మీద నిలబడుతుంది. కాని ఆ పునాదులను కాపాడే నాయకత్వం లేనప్పుడు అది ఎంత వేగంగా పతనమవుతుందో ఈనాటి మన విశ్లేషణ స్పష్టంగా చూపిస్తుంది. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన ఆ మొఘల్ చక్రవర్తులు కనీసం తమ పూర్వీకులు అనుభవించిన అధికారంలో పదవవంతు కూడా ప్రదర్శించలేకపోయారు. ఇక్కడికొక నిమిషం ఆగుదాం. సింహాసనం మీద రాజు ఉండి కూడా ఇలా కీల్బొమ్మలా మారిపోవడం అనేది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మన దగ్గరున్న ఆధారాల్లో బహదూర్ షా 1 గురించి ఒక ప్రస్తావన ఉంది. అవును, మొదటి బహదూర్ షా. ఇతను తన సొంత సోదరులైన ఆజం, కాంబక్షులను ఏకంగా వారసత్వ యుద్ధాల్లో చంపి మరీ అధికారంలోకొచ్చాడు కదా. అంత క్రూరంగా పోరాడి రక్తం చిందించి గద్దెనెక్కినవాడు తీరా సింహాసనమెక్కాక షాహీ బేఖబరీ అంటే నిర్లక్ష్యం వహించే రాజుగా ఎందుకు మిగిలిపోయాడు? ఆ కసి ఏమైపోయిందంటారు? చూడండి, ఇక్కడే మనం ఆనాటి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. అధికారంలోకి రావడానికి బహదూర్ షా 1 తన సైనిక, ఆర్థిక బలాన్ని పూర్తిగా వాడేశాడు. అంటే రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. అవును, కరెక్ట్. అతను సింహాసనం ఎక్కేసరికి సామ్రాజ్యం ఖజానా ఖాళీ అయిపోయింది, సైన్యం బాగా అలసిపోయింది. అందుకే అతను ఒక శాంతి మంత్రాన్ని ఎంచుకోవాల్సొచ్చింది. అంటే కాంప్రమైజ్ అయ్యాడన్మాట. ఎగ్జాక్ట్లీ. మరాఠా పాలకుడు సాహును జైలు నుంచి విడిచిపెట్టాడు. బుందేల నాయకుడు ఛత్రసాల్, సిక్కుల 10వ గురువు గురుగోబింద్ సింగ్, జాట్ల నాయకుడు చౌరమన్ ఇలా అందరితోనూ రాజీపడిపోయాడు. ఇది చూడ్డానికి వ్యూహాత్మకంగా అనిపిస్తుంది కదా. పైకలా అనిపించినా వాస్తవానికిది మొఘల్ కేంద్ర ప్రభుత్వ బలహీనతను శత్రువులందరికీ బహిర్గతం చేసింది. అందుకే ఆనాటి చరిత్రకారుడు కాఫీఖాన్ ఇతన్ని షాహీబే ఖబర్ అని పిలిచాడు. ఇతని తర్వాత వచ్చిన జహందర్ షా పరిస్థితి అయితే మరీ దారుణం. అతను తన సొంత ప్రధానమంత్రి జుల్ఫికర్ ఖాన్ చేతిలో పూర్తిగా ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. అసలు రాజులు అధికారంలో ఉండి కూడా దాన్ని ప్రధానమంత్రులకే ఎందుకు వదిలేశారు? రాజు దగ్గర సొంత సైన్యం ఉంటుంది కదా, ఈ మంత్రులను ఎందుకు అదుపులో పెట్టలేకపోయారు? దానికి ప్రధాన కారణం దర్బార్లో పెరిగిపోయిన భయంకరమైన వర్గపోరు, అదే ఫ్యాక్షనలిజం. ఆ కాలంలో మొఘలాస్థానంలో ఇరానీ, తురానీ అని 2 బలమైన వర్గాలుండేవి. వీరు పర్షియా, సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత బలమైన పవర్ బ్రోకర్స్. రాజెప్పుడైతే బలహీనుడవుతాడో ఈ వర్గాలకు నాయకత్వం వహించే మంత్రులు సైన్యాన్ని, ఆర్థిక వనరులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రాజు కేవలం వారి చేతిలో ఒక రబ్బర్ స్టాంప్ అయిపోయాడు, అంతే. అంటే మంత్రులే షాడో కింగ్స్ అన్నమాట. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన చారిత్రక యాదృచ్ఛికం ఒకటి ఉంది. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ ఖాసిం భారతదేశంలో మొదటిసారి జిజియా పన్నును ప్రవేశపెట్టాడు.
జిజియా అంటే ముస్లిమేతరులు చెల్లించాల్సిన పన్ను కదా? అవును. సరిగ్గా దానికి 1000 సంవత్సరాల తర్వాత అంటే 1712లో జహందర్ షా కాలంలో ఈ జిజియా పన్ను శాశ్వతంగా రద్దయింది. మంత్రుల సలహా మేరకు ప్రజల మద్దతు పొందడానికి చేసిన ప్రయత్నమిది. అంటే రాజకీయం కోసం పన్నులు రద్దు చేశారన్నమాట. కరెక్ట్. కాని అదే సమయంలో జహందర్ షా దర్బార్లో ఇజారా అనే ఒక భయంకరమైన వ్యవస్థ మొదలైంది. ఇది ఆ మొఘల్ సామ్రాజ్యం పునాదులనే కదిలించేసింది. ఒక్క నిమిషం. ఈ ఇజారా వ్యవస్థ అంటే ఏమిటి? దానివల్ల అంత నష్టమెందుకు జరిగింది? ఆ మెకానిజమేట కొంచెం విడమర్చి చెబుతారా? ఇజారా అంటే ఆ భూమి శిస్తును వసూలు చేసే హక్కును వేలం వేయడం. అంటే దళారులకు లేదా మధ్యవర్తులకు పన్ను వసూలు చేసే కాంట్రాక్ట్ ఇచ్చేయడం. ఓహో, టాక్స్ కలెక్షన్ అవుట్సోర్సింగ్ లాంటిదా? అవును. ఒక దళారి వెళ్ళి నేను ఈ ప్రాంతం నుంచి ఇంత పన్ను వసూలు చేసి ఇస్తాను అని ముందుగానే రాజుకు డబ్బులు కట్టేవాడు. ఆ తర్వాత వాడు రైతుల దగ్గరకు వెళ్లి రెట్టింపు, మూడింతలు అమానుషంగా వసూలు చేసేవాడు. అబ్బా, ఇది రైతుల పాలిట పెద్ద శాపమయ్యుంటుంది. అవును. రాజుకు తక్షణమే డబ్బు వస్తుందని ఈ వ్యవస్థ తెచ్చారు. కాని దీనివల్ల రైతులు అప్పులపాలయ్యారు, వ్యవసాయం నాశనమైపోయింది. సామ్రాజ్యానికి అసలైన వెన్నెముకైన వ్యవసాయ రంగం దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ లోపల నుంచే కుళ్ళిపోవడం మొదలైంది. అంటే లోపల మంత్రులు ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు, బయట దళారులు రైతులను దోచుకుంటున్నారు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. సరిగ్గా ఈ లొసుగును ఒక విదేశీ కంపెనీ ఎలా వాడుకుంది అన్నది మన మూలాల్లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన పాయింట్. ఖచ్చితంగా. ఫరూక్షియర్ కాలంలో సయ్యద్ సోదరులు అనే పవర్ బ్రోకర్స్ అతన్ని కీలుబొమ్మగా చేసి ఆడిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. అదే దేశ భవిష్యత్తును మార్చేసిందని ఆధారాలు చెబుతున్నాయి కదా? అవును. ఫరూక్షియర్ పాలనలో అంటే 1713 నుంచి 1719 మధ్య సిక్కుల నాయకుడు బందాబహదూర్ను ఉరితీయడం, మరాఠా పీష్వా బాలాజీ విశ్వనాథ్తో ఢిల్లీ సంధిలాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. కాని ఒక చిన్న వైద్య సంబంధిత సంఘటన చరిత్రను మలుపు తిప్పింది. వైద్య సంబంధిత సంఘటన? అవును. ఫరూక్షియర్ తీవ్రమైన అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక వైద్య బృందం ఢిల్లీకి వచ్చి అతనికి విజయవంతంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. షియార్ ఒక ఫర్మానా అంటే ఒక రాజాజ్ఞను జారీ చేశాడు. దీని ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం సంవత్సరానికి 10,000 రూపాయలు చక్రవర్తికి చెల్లించి బెంగాల్, డెక్కన్, గుజరాత్ లాంటి అత్యంత సంపన్నమైన రాష్ట్రాల్లో ఎలాంటి కస్టమ్ సుంకాలు లేకుండా అంటే ట్యాక్స్ ఫ్రీగా వ్యాపారం చేసుకునే హక్కును పొందింది. టాక్స్ ఫ్రీగానా? అవును. దీన్నే చరిత్రకారులు ఈస్ట్ ఇండియా కంపెనీ మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. ఇది వింటుంటే అసలు షాకింగ్గా ఉంది. ప్రాణాల కాపాడిన డాక్టర్కి ఫీజుగా కొన్ని వేల రూపాయలివ్వచ్చు, లేదా ఏదైనా భవనం రాసివ్వచ్చు. కాని ఏకంగా దేశ వ్యాపార భవిష్యత్తునే ఎలా రాసిచ్చారు? వాళ్లకా దూరదృష్టి లేకపోయింది. ఇక్కడ నాకర్థమవుతున్న లాజికేంటంటే, స్థానిక వ్యాపారులు తమ వస్తువుల మీద పన్నులు కట్టి నష్టపోతుంటే ఆంగ్లేయులు ఫ్రీగా వ్యాపారం చేసుకుంటూ లోకల్ మార్కెట్ను ఈజీగా కబ్జా చేశారన్నమాట. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఇది పక్కా ప్రెడేటరీ ప్రైసింగ్ స్ట్రాటజీ లాంటిది కదా? ఖచ్చితంగా. మీరు వాడిన ఈ ప్రెడేటరీ ప్రైసింగ్ పదం ఇక్కడ 100% సరిపోతుంది. అసలు ఈ ఫర్మానా వల్ల భవిష్యత్తులో స్థానిక పరిశ్రమలు ఎంత దెబ్బతింటాయో వాళ్ళు ఏమాత్రం అంచనా వేయలేదా? అస్సలు వేయలేదు. చక్రవర్తి దృష్టిలో సంవత్సరానికొచ్చే ఆ 10,000 రూపాయలు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్. కాని గ్రౌండ్ లెవెల్లో జరిగింది వేరు. స్థానిక నేత కార్మికులు, వ్యాపారులు పన్నుల భారంతో కాంపిటీషన్ తట్టుకోలేక పరిశ్రమలు మూసేశారు. పాపం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు మాత్రం ఈ ఉచిత వ్యాపార హక్కులతో ఊహించని స్థాయిలో లాభాలు గడించారు. ఆ లాభాలతోనే వారు సొంతంగా సైన్యాన్ని రిక్రూట్ చేసుకున్నారు, భారీ కోటలు కట్టుకున్నారు, అధికారులకు లంచాలిచ్చారు. అంటే మన డబ్బుతోనే మనల్ని కొట్టారనమాట. అంతేకదా. 100 ఏళ్ల బానిసత్వానికి పునాది ఆ ఒకే ఒక్క ఫర్మానాతో పడింది. ఆర్థికంగా స్థానికులను బలహీనపరిచి విదేశీయులను బలవంతులను చేసిన అతిపెద్ద చారిత్రక బ్లండర్ అది. వ్యాపారం అప్పగించారు సరే, మరి అసలీ మొఘల్ సామ్రాజ్యం ఎలా ముక్కలైంది అనేది చూస్తే ఆ తర్వాత వచ్చిన మొహమ్మద్ షా కాలంలో ఇది జరిగింది. ఈయనకి రంగీలా అనే బిరుదు కూడా ఉంది కదా? అవును. మహమ్మద్ షా రంగీలా అంటారు. విలాసాలకు అలవాటుపడి పరిపాలనను గాలికి వదిలేసిన ఈ చక్రవర్తి గురించి చదువుతుంటే ఇందాక మనమనుకున్న మల్టీనేషనల్ కంపెనీ పోలికే గుర్తొస్తోంది.
అంటే కంపెనీ షేర్లు పాతాళానికి పడిపోయి ఆఫీస్ తగలబడిపోతుంటే సీఈఓ తన క్యాబిన్లో ప్రశాంతంగా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. నిజమే. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. సామ్రాజ్యం కళ్ళెదుటే కూలిపోతున్నా ఈయన ఏం చేస్తుండేవాడు? మహమ్మద్ షా అసలు పేరు రోషన్ అఖ్తర్. కాని అతనికి విలాసాల మీద ఉన్న పిచ్చి వల్ల రంగీలా లేదా విలాసపురుషుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. ఒక చక్రవర్తికి ఉండాల్సిన ప్లానింగ్ వదిలేసి హిందూ ముస్లిం సమ్మేళనమైన కథక్ నృత్యంలో ఆరితేరాడు. ఓహో, నాట్యమా? అవును. పగలు రాత్రి దర్బార్లో సంగీతం, నాట్యాలే నడిచేవి. ఇక్కడ మనమొక సూక్ష్మాన్ని గమనించాలి. కళలను పోషించడం తప్పు కాదు. ఉదాహరణకు అతని కాలంలోనే అంబర్ పాలకుడు సవాయి జైసింగ్ ఖగోళశాస్త్రంపై పరిశోధనలు చేసి జిజ్ మహమ్మద్ షాహీ అనే అద్భుతమైన గ్రంథాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. అంటే మేధావులున్నారా కాలంలో? ఉన్నారు. కాని పరిపాలనా యంత్రాంగం పట్ల రాజుకు కనీస శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రావిన్చుల గవర్నర్లు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం కళ్ళెదుటే ఎలా విడిపోయిందో వివరిస్తారా? గవర్నర్లు ఎలా సొంత రాజ్యాలు ప్రకటించుకున్నారు? ఇది చాలా సైలెంట్గా జరిగిపోయింది. ఒక ప్రావిన్స్ గవర్నర్ లేదా సుబేదార్కి అర్థమైపోయిందేంటంటే రాజు విలాసాల్లో ఉన్నాడు, కేంద్రం దగ్గర బలమైన సైన్యం లేదు, నన్ను వారు ఏమీ చేయలేరు అని. ఫియర్ పోయింది. అవును. దాంతో వారు ఢిల్లీకి పంపాల్సిన పన్నుల డబ్బు ఆపేసి తమ ప్రాంతాన్ని తామే స్వతంత్రంగా పాలించుకోవడం మొదలుపెట్టారు. 1722లో ఇరానీ వర్గ నాయకుడు సాదత్ ఖాన్ ఏకంగా అవధ్ రాజ్యాన్ని స్థాపిస్తే 1724లో తురానీ వర్గ నాయకుడు నిజాముల్ ముల్క్ దక్కన్లో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. అంటే అప్పటికే సామ్రాజ్యం ముక్కలైపోయింది. అవును. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అప్పుడు మొహమ్మద్ షా వారిని అడ్డుకోలేకపోయాడు. ఆ వైఫల్యం ఎంత ఘోరమైనదంటే 1739 నాటికి ఢిల్లీ వీధుల్లో దారుణమైన రక్తపాతం జరిగింది. అదే నాదిర్షా దండయాత్ర. కరెక్ట్. ఇరాన్ నెపోలియన్గా పేరుగాంచిన నాదిర్షా భారతదేశంపై దండెత్తొచ్చాడు. మొఘల్ సైన్యానికి అప్పటికే యుద్ధం చేసే సత్తా లేదు. కర్నాల్ దగ్గర జరిగిన ఒక నామమాత్రపు యుద్ధంలో మొహమ్మద్ షా ఘోరంగా ఓడిపోయాడు. నాదిర్షా సైన్యం వేగం ముందు వీరు నిలబడలేకపోయారు. ఆ తర్వాత నాదిర్షా ఢిల్లీలోకి ప్రవేశించి చేసిన మారణహోమం, దోపిడీ చరిత్రలో మర్చిపోలేనిది. చాలా దారుణం గదా? అవును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం, షాజహాన్ అత్యంత కళాత్మకంగా చేయించిన నెమలి సింహాసనంతో పాటు ఏకంగా 70 కోట్ల రూపాయల సంపదను పర్షియాకు దోచుకుపోయాడు. 70 కోట్లా? అప్పట్లోనే? అవును. ఆ నెమలి సింహాసనంపై కూర్చున్న చివరి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలానే. అంటే నెమలి సింహాసనం పోయింది, వజ్రం పోయింది, పరువు పోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన సామ్రాజ్యం ఏమీ లేని డొల్ల అని అందరికీ తెలిసిపోయింది. కరెక్ట్. కాని పతనం అక్కడితో ఆగలేదు కదా. ఆ తర్వాత వచ్చిన అహమ్మద్ షా, ఆలంగీర్ II కాలం గురించి మూలాలు విశ్లేషిస్తుంటే అసలు మొఘల్ సింహాసనం ఎంత కిరాతకమైన స్థితికి పడిపోయిందో అనిపిస్తోంది. అహమ్మద్ షా కళ్ళు పీకించి చెరసాలలో బంధించారు కదా. అవును. 1754లో ఇది జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆలంగీర్ IIను ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ చంపి ఆ నగ్న శరీరాన్ని యమునా నదిలో విసిరేశాడు. ఇదంతా చూస్తుంటే ఒక సందేహమొస్తోంది. ఏంటది? అసలు ఆ సింహాసనానికి ఆపాటి పవర్ కూడా లేనప్పుడు ఆ కుర్చీమీద కూర్చోబెట్టడానికి, దింపడానికి మంత్రుల మధ్య అంత రక్తపాతం ఎందుకు జరిగింది? వాళ్లకేమొస్తుందని? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. సింహాసనానికి సైనిక బలం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ దానికి చట్టబద్ధత అంటే లెజిటిమేసీ అనే ఒక అదృశ్య శక్తి ఉండేది అప్పట్లో. లెజిటిమేసీ? అవును. భారతదేశంలోని ప్రజలు, జమీందార్లు, ఇతర గవర్నర్లు ఎవరైనా సరే ఏది చట్టం అని నమ్మాలంటే దానిమీద ఖచ్చితంగా మొఘల్ చక్రవర్తి ముద్ర ఉండాలి. ప్రధానమంత్రి ఇమాదుల్ ముల్క్కి అసలైన అధికారం కావాలి. కాని ప్రజలు ఒక మంత్రిని రాజుగా అంగీకరించరు కదా. ఓహో, అంటే తమ అధికారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. అందుకే అతనికి ఒక కీలుబొమ్మ రాజు అవసరమైంది. ఏ రాజు అయితే తన మాట వినడో అతన్ని కళ్ళు పీకించో, చంపేసో తన మాట వినే మరో వారసుండి కూర్చోబెట్టేవాడు. భయంకరం. దళపతిగా పనిచేసిన అహ్మద్ షా అబ్దాలీ దాడులు మొదలుపెట్టాడు. అతను 1748 నుంచి 1767 మధ్య ఏకంగా 8 సార్లు భారతదేశంపై దండెత్తి వచ్చి ఢిల్లీని సర్వనాశనం చేశాడు. 8 సార్లా? అవును. లోపల మంత్రుల కుట్రలు, బయట అబ్దాలీ దండయాత్రలు వెరసి ఢిల్లీ ఒక శ్మశానంలా మారిపోయింది.
ఆ ఈ పరిస్థితుల్లో రాజరికానికి నిర్వచనం పూర్తిగా మారిపోయింది. షా ఆలం టూ గురించి మన మూలాలు చెబుతున్న వాస్తవాలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక చక్రవర్తి అయ్యుండి ప్రాణభయంతో తన సొంత రాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఏకంగా 12 ఏళ్లు వెనకాడి ఎక్కడా అవధులో తలదాచుకున్నాడు. అవును, అదొక విచిత్రమైన పరిస్థితి. అతని పాలన కేవలం ఢిల్లీ నుండి పాలం వరకు, అంటే ప్రస్తుత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం వరకు మాత్రమే పరిమితమైందని ప్రజలు ఎగతాళి చేసేవారట. ఆ తర్వాత 1803లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించడంతో ఏకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పెన్షనర్గా మారిపోయాడు ఈ రాజు. ఇది మొఘల్ చరిత్రలో చీకటి అధ్యాయం. ఇక అక్బర్ టూ పరిస్థితి అయితే మరీ విచిత్రం. అతనికి ఆంగ్లేయులు సంవత్సరానికి 11,50,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు. ఆ పెన్షన్ సరిపోవడం లేదని దాన్ని పెంచమని అడగడానికి ఏకంగా రాజా రామ్మోహన్ రాయ్ను ఇంగ్లాండ్ పంపించాడు. ఇది వింటుంటే ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన బిలియనీర్లు ఇప్పుడు తమ నెలవారీ పెన్షన్ ఫార్మ్ నింపుకోవడానికి ఒక ప్రతినిధిని పంపినట్లుగా ఉంది. అవును, ఇది చరిత్ర చూపించిన అతిపెద్ద వ్యంగ్యం. అయితే అక్బర్టు రాజా రామ్మోహన్ రాయ్నే ఎందుకు ఎంచుకున్నాడంటే, రామ్మోహన్ రాయ్ ఆనాటి మేధావి. ఆంగ్లేయుల చట్టాలు, వారి భాష, వారి వాదనలు ఆయనకు బాగా తెలుసు. ఓహో, అందుకే ఆయనకు రాజా బిరుదిచ్చారన్నమాట. అవును, రాజా బిరుది ఇచ్చి రాయబారిగా ఇంగ్లాండ్లోని బ్రిస్టల్కు పంపాడు. ఆయన అక్కడే మరణించడం ఒక చారిత్రక విషాదమనుకోండి. ఇక ఈ మొఘల్ వంశంలో చిట్ట చివరి వాడేలా బహదూర్ షా టూ అంటే అబుల్ జాఫర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అతను నిజానికి ఒక గొప్ప ఉర్దూ కవి. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో వేరే గత్యంతరం లేక తిరుగుబాటుదారులకు నామమాత్రపు నాయకత్వం వహించాడు. అవును, ఆ సిపాయిల తిరుగుబాటు. ఆంగ్లేయులు ఆ తిరుగుబాటును అణచివేసి బహదూర్ షా టూను బందీగా బర్మాలోనే రంగూన్కు పంపించారు. 1862లో అక్కడే ఒక సామాన్యుడిలా దేశం కాని దేశంలో మరణించాడు. అలా బాబర్ స్థాపించిన ఒక మహాసామ్రాజ్యం ఒక విదేశీ జైలు గదిలో నిశ్శబ్దంగా అంతరించిపోయింది. కేంద్రంలో ఈ భయంకరమైన పతనం జరుగుతుంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందనేది మన మూలాల్లో ఉన్న మరో ఆశ్చర్యకరమైన పాయింట్. అవును, ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం కూలిపోయాక భారతదేశంలో ఏకంగా 1000కి పైగా స్వతంత్ర రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఒకవైపు చూస్తే 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ సంస్థానం లాంటివి ఉన్నాయి. కాని మరోవైపు కేవలం 27 మంది జనాభా ఉన్న బిల్బరీ లాంటి సంస్థానాలు కూడా పుట్టుకొచ్చాయట. అవును, కేవలం 27 మంది. అసలు 27 మందితో ఒక దేశం ఎలా నడుస్తుంది? మన వీధిలో ఉండే ఒక చిన్న అపార్ట్మెంట్ అంత జనాభా కూడా లేని రాజ్యాలేర్పడ్డాయంటే అక్కడ పన్నులెవరు కడతారు? సైన్యం ఎక్కడుంటుందసలు? చూడండి, ఈ 27 మంది జనాభా ఉన్న రాజ్యం అనే వాస్తవం వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా అది ఆనాటి భారతదేశపు భయంకరమైన అనైక్యతకు, ఆ ఫ్రాగ్మెంటేషన్కు సజీవ సాక్ష్యం. ఇక్కడ రాజ్యం అంటే గొప్ప భవనాలు, సైన్యమున్న దేశమని కాదు. కేంద్రంలో ఎవ్వరూ అడిగేవాళ్లు లేరు కాబట్టి ఒక చిన్న గ్రామంలోని జమీందారు లేదా ఒక భూస్వామి ఇకపై నేనెవ్వరికీ పన్ను కట్టను, ఈ భూమి నాదే, నేనే రాజుని అని ప్రకటించుకోవడమే దానికర్థం. ఓహో, అలా విడిపోయారన్నమాట. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక రెడీమేడ్ పజిల్లా దొరికింది. ఒకవేళ ఆనాడు భారతదేశమంతా ఒకే గొడుగు కింద ఉంటే కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ మనల్ని జయించడం అసాధ్యం. కాని ఈ రాజకీయ అనైక్యత, చిన్న రాజ్యాల మధ్య ఉన్న స్వార్థం, పక్క రాజ్యంతో పడనితత్వం ఇవన్నీ ఆంగ్లేయులకు వరంగా మారాయి. అంటే వాళ్ళ విభజించు పాలించు విధానం ఎలా పనిచేసిందో బెంగాల్ ఆక్రమణ నాందిని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ముర్షిద్ కులీఖాన్ కాలంలో బెంగాల్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. అతను రాజధానిని ఢాకా నుండి ముర్షిదాబాద్కు మార్చాడు, జమీందార్ల తిరుగుబాట్లను అణిచివేశాడు, వ్యవసాయాన్ని డెవలప్ చేశాడు. కాని ఎప్పుడైతే అతను మొఘల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాడో బెంగాల్ ఒంటరిదైపోయింది. అవును, అప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఎగ్జాక్ట్లీ. ప్లాసీ యుద్ధం నాటికి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకి ఎవ్వరూ మద్దతుగా రాలేదు. ఒకే దెబ్బతో బెంగాల్ లాంటి అత్యంత సంపన్న రాష్ట్రం ఆంగ్లేయుల చేతికి చిక్కింది. ఆ బెంగాల్ సంపదతోనే వారు తమ సైన్యాన్ని భారీగా పెంచుకున్నారు. అంటే ఒక రాజ్యాన్ని జయించడం, అక్కడి సంపదతో పక్క రాజ్యాన్ని జయించడం. అవును, ఇదే ఫార్ములాతో 1757 నుంచి 1856 మధ్య ఏకంగా 500కు పైగా రాజ్యాలను చాలా సునాయాసంగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆహా, ఈ మొత్తం లోతైన విశ్లేషణను ఒకసారి సమీక్షిస్తే మనకు అర్థమయ్యే ఒక చేదు నిజముంది. ఒక గొప్ప సామ్రాజ్యం ఎప్పుడూ బయటి శత్రువుల దాడుల వల్ల ముందుగా కూలిపోదు. నిజమే.
బలహీన వారసుల వల్ల, మంత్రుల స్వార్థం వల్ల లోపల నుంచే అది ముందు కుళ్ళిపోతుంది. ఫర్మానాల పేరుతో దార్లన్నీ తెరిచిపెట్టి, విలాసాల్లో మునిగిపోయి ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి అనైక్యత ఏర్పడింది. పునాది బలహీనపడిన తర్వాతే కదా బయటివాళ్లు వచ్చి దాన్ని కూల్చేశారు. చరిత్ర మనకు పదే పదే నేర్పే పాఠమిదే. నాయకత్వలేమి, స్వార్థం, ఐకమత్యం లోపించడం ఇవే ఒక జాతిని నాశనం చేస్తాయి. మొదటి బహదూర్ షా నిర్లక్ష్యం నుంచి మొదలుపెట్టి చివరకు 27 మంది జనాభా ఉన్న రాజ్యాలుగా దేశం విడిపోవడం వరకు ప్రతి ఘట్టం మన అనైక్యతను, మన అనాలోచిత నిర్ణయాలను ఎత్తిచూపుతోంది. అయితే చరిత్ర అనేది కేవలం గతంలో జరిగిన పాత కథలు చదువుకోవడానికి కాదు. అది భవిష్యత్తును దర్శించడానికి, రేపటి ప్రమాదాలను పసిగట్టడానికి ఒక మ్యాప్ లాంటిది కదా. ఖచ్చితంగా. గతంలో భౌగోళికంగా ముక్కలైన 27 మంది జనాభా ఉన్న రాజ్యాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రోజుల్లో మన ఆధునిక సమాజంలో పరిస్థితి చూస్తే డిజిటల్ ప్రపంచంలో ఎవరికి వారే ఒక ఎకోచాంబర్లో బతుకుతూ సమాజంగా విడిపోతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా డీప్ పాయింట్ ఇది. సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ మన ఆలోచనలను విడదీసి మనల్ని చిన్న చిన్న వర్గాలుగా విభజిస్తుంటే అది కూడా ఒక రకమైన డిజిటల్ బిల్బరీ రాజ్యమే కదా. ఒకప్పుడు భౌగోళిక అనేక్యత ఒక విదేశీ కార్పొరేట్ కంపెనీ మన దేశాన్ని ఆక్రమించడానికి దారితీసింది. మరి ఈనాటి ఈ మానసిక డిజిటల్ అనేక్యత భవిష్యత్తులో ఏ కొత్త తరహా గుత్తాధిపత్యానికి, ఏ టెక్నాలజీ ఆక్రమణకు దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమిది. బహుశా చరిత్ర మళ్లీ వేరే రూపంలో పునరావృతమవుతోందేమో. ఒక్కసారి గట్టిగా ఆలోచించండి.